అబ్జర్వేషన్కేనా? సిస్టర్, మా వైఫ్ కండిషన్ ఎలా ఉంది? మీకు ఆడపిల్ల పుట్టిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. నేను వెళ్ళి చూడొచ్చా? పాపకి ఆక్సిజన్ పెట్టడానికి తీసుకెళ్లారు. కాసేపు ఆగి వెళ్ళి చూడండి. కంగ్రాట్స్ రాకీ. థ్యాంక్ యూ పార్థు. సరే నువ్వు ఉండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. పార్థు గారు, కంగ్రాట్స్, మీకు ఆడపిల్ల పుట్టింది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ న్యూస్ చెప్పారు. పాపకి ఆక్సిజన్ పెట్టాం. కాసేపు ఆగి వెళ్ళి చూడండి. ఓకే సిస్టర్. పాతు, అమ్మా. ఏంట్రా మేమంతా ఇక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావు? నువ్వు నాన్నమ్మయ్యావు అమ్మా. పౌర్ణమికి అమ్మాయి పుట్టింది. అవునా? అవునమ్మా. నా బంగారు తండ్రి, ఎంత చల్లటి మాట చెప్పావు. మీరేంటి ఇక్కడ? మావయ్య, పౌర్ణమికి పాప పుట్టింది మావయ్య. ఓ, కంగ్రాచులేషన్స్ పార్దు. మరి పావనికి ఎలా ఉంది? పావనికి కూడా అమ్మాయి పుట్టింది మావయ్య. ఆ భగవంతుడు అంతా మనం అనుకున్నట్టే చేశాడు. కంగ్రాట్స్ పార్దు. కంగ్రాట్స్ రాకీ. రాకీ, పార్దు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అన్నయ్యలు. థ్యాంక్ యూ పార్వతి. రేరే, పిల్లల్ని చూపించరా? లేదమ్మా, పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టారంట. కాసేపాకి చూద్దాం. మా పావని పౌర్ణమిని చూద్దాం. పదండి. పదండి మావయ్య. పదండి. మీరంతా నాకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆశ్చర్యపరిచారు. నిజమా? మా పావనికి కూడా పాప పుట్టిందా? ఇదే హాస్పిటల్లోనా? నమ్మలేకుండా ఉన్నా. అవును పౌర్ణమి. కంగ్రాట్స్ రాకీ. థ్యాంక్ యూ. నా నట్టింటికి లక్ష్మీదేవిని నడిచొచ్చేలా చేశావు. చల్లగా ఉండు తల్లి. రే, ఈ టైంలో కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఏంట్రా? అన్నయ్యని పిలు. నాన్న. అవును, మావయ్య కనిపిస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని బయట ఉన్నారు. పార్వతి, నువ్వు వెళ్ళి పిలు. అంకుల్ పిలుస్తున్నారు మిమ్మల్ని, రండి. రండి మావయ్య. అమ్మ పౌర్ణమి,
కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్స్ నాన్న. ఇప్పటినుంచైనా నువ్వన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి. మీరు కూడా మా అందరి గురించి కాకుండా మీ ఆరోగ్యం గురించి ధ్యాస పెట్టాలి. అలాగే తల్లి. అమ్మా పౌర్ణమి, పావనిని పలకరించి అలాగే పిల్లలిద్దరిని చూసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపొద్దునే వచ్చేస్తామమ్మా. అలాగే అత్తయ్య. టేక్ కేర్ పౌర్ణమి, వెళ్ళొస్తాం. బాయ్ మహా. జాగ్రత్త అమ్మా. జాగ్రత్తరా. జాగ్రత్త, రెస్ట్ తీసుకో. అందరం కంగ్రాట్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యాం. పౌర్ణమికి కూడా కూతురు పుట్టిందంటే మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటి పావని? అదే లేదు మహా. అక్కకు కూడా కూతురు పుట్టిందంటే హ్యాపీనే కదా. అక్కెలా ఉంది అత్తయ్య? బాగుందమ్మా. నీ గురించి చెప్పగానే ఆనందపడిపోయింది. అమ్మ పావని, పాపలిద్దరినీ చూసి ఇంటికి వెళ్ళి రేపొద్దునే వచ్చేస్తాం. సరే నాన్న. నువ్వు జాగ్రత్త అమ్మా. పదరా. పదమ్మా. జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. మీరెవరూ పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. అలాగేనండి. నర్స్, ఇక్కడ చూసుకో. ఇద్దరు రత్నాల్లా ఉన్నారు. అవునమ్మా, చూస్తుంటే ఇద్దరు కవల పిల్లల్లాగే ఉన్నారు. అవును మావయ్య. కానీ అన్నయ్య, పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడే అవకాశం కూడా లేకుండా పోయింది. సర్లేమ్మా, మళ్ళీ వస్తాం కదమ్మా, అప్పుడు చూద్దాంలే. ఏమంటావు రాకీ? అమ్మా, పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది, వెళ్దామా? సరేరా. పదండి.
రాత్రంతా ఇక్కడే ఉన్నావు. నిద్రపోయావో లేదో. ఇంటికి వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకొనిరా. ఇట్స్ ఓకే పౌర్ణమి. అయినా మధ్య మధ్యలో నిద్రపోతూనే ఉన్నాం కదా. అయినా సరే ప్లీజ్ వెళ్ళు. నన్ను చూసుకోవడానికి ఇక్కడ సిస్టర్ ఉంది. నీకు తెలుసా, మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ప్లీజ్ పార్థు. ఏం కాదులే పౌర్ణమి, నేనుంటాను. పార్థు గారు, పౌర్ణమి కంఫర్టబుల్ గానే ఉందా? ఓకే సిస్టర్, కొంచెం నీరసంగా ఉంది. ఆ వీక్నెస్ బాలింతల్లో మామూలుగా ఉండేదేలేండి. పార్థు గారు, మీరింటికి వెళ్ళి పౌర్ణమి గారి కోసం బట్టలు తీసుకురండి. నేను అదే చెప్తున్నాను సిస్టర్. మీ మిస్సెస్ని నేను చూసుకుంటానులేండి. వెళ్ళు. సిస్టర్, పౌర్ణమిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇంటి దగ్గర కంఫర్టబుల్గా ఉంటే రేపే తీసుకెళ్ళిపోవచ్చు. అవునా? పౌర్ణమి జాగ్రత్త, నేను వచ్చేస్తాను. సిస్టర్, నా పాప ఎలా ఉంది? అర్ధరాత్రి చూశారు కదా, మీ కూతురు కూడా మీలాగే గట్టి మనిషి, తొనకదు వెనకదు. మీ చెల్లెలి పాప కూడా అక్కడే ఉంది. నా చెల్లెలు ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడి నుంచి లెఫ్ట్కి తిరిగి వెళ్తే అక్కడ సెకండ్ రూమ్లో ఉంది. ప్లీజ్ సిస్టర్, నేను ఒకసారి నా చెల్లెల్ని చూసొస్తాను. స్ట్రెయిన్ అవుతారేమో పౌర్ణమి. పక్కనేగా, ప్లీజ్ పర్లేదు. జాగ్రత్త అండి. పావని, పాలు తాగు. వద్దు రాకే. ప్లీజ్ పావని, కొంచెం తాగు, బలం వస్తుంది. ఇదిగో ఈ పాలు తాగు. ఆక్సిజన్ పెట్టడం వల్ల పాపం సరిగ్గా చూడలేకపోయాను పావని. నేను కూడా రాత్రి అలాగే చూశాను రాకే. అక్క కూతురు కూడా అక్కడే ఉంది. కానీ పెయిన్స్ వచ్చినప్పుడు భరించలేక చనిపోతానేమో అనిపించింది. కానీ పాపం చూశాక ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోయాను. నీ కళ నెరవేరినట్టే కదా. చాలు రాకే, మన లైఫ్కి ఈ పాప చాలు. ఇంకా పిల్లలు లేకపోయినా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. బిడ్డ బరువు ఎదుగుదల సరిగ్గా లేదు. కడుపులో బిడ్డ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఈసారి ఏదైనా తేడా జరిగితే మాత్రం ఇక ప్రాణాలతో మిగలను రాకే. పావని, అవన్నీ విన్నాక పావని గురించి భయపడ్డాను. ఇక పావనికి ఏ లోటు ఉండదు, హ్యాపీగా బ్రతుకుతుంది. నా పాప
బాగా అలసిపోయినట్టున్నావు రాఖీ. నువ్వింటికి వెళ్ళి నాన్నని మహాని తీసుకురా. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళను? నేను హ్యాండిల్ చేసుకోగలను. పైగా ఇక్కడ స్టాఫ్ కూడా బాగున్నారు. నువ్వు వెళ్ళు. అంతే అంటావా? ఉమ్, సరే, నువ్వు జాగ్రత్త. ఉమ్. జాగ్రత్త. ఇద్దరు పాపల్లో ఎవరు బాగున్నారు పౌర్ణమి? ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. మీరు తప్ప మీ వాళ్ళెవరూ పాపల మొహాలు సరిగ్గా చూడలేదు. ఆక్సిజన్ పెట్టారు కదా, సరిగ్గా చూసుండరు. ఇద్దరు పాపల్ని చూపించారు. థ్యాంక్ యూ సిస్టర్. పర్లేదండి, మీరు ఎక్కువసేపు ఇలాగే నిలబడుంటే నీరసం వస్తుంది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్యేవై సదా పూజితా. పార్వతి, త్వరగా కానివ్వవే. అక్కడ మీ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. అయిపోయిందమ్మా. చక్రవర్తి అంకుల్ కోసం నీకోసం క్యారేజ్ రెడీ చేసి పెట్టాను. అయినా ఇక్కడ ఇంత కంగారు పడే బదులు వదిన్ని చూసుకుంటూ ఆ హాస్పిటల్లోనే ఉండాల్సిందే. భోజనాలు అవి నేను చూసుకునేదాన్ని కదమ్మా. సర్లేవే, నువ్వు త్వరగా కాని వెళదాం. అమ్మా, అన్నయ్య, రే, మేం భోజనాలు తీసుకుని బయలుదేరుతూ ఉంటే నువ్వు పౌర్ణమిని వదిలేసి వచ్చావేంట్రా? ఏం పర్లేదమ్మా. హాస్పిటల్లో డాక్టర్లు స్టాఫ్ అంతా కలిసి పౌర్ణమిని పాపని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అయినా కూడా పక్కన మనం లేకపోతే వదిన లోన్లీగా ఫీల్ అవుతుంది కదన్నయ్య. పదండి మనం వెళ్దాం. పద. అబ్బా పార్వతి, ఏం కాదు. మీ వదిన పాప రేపింటికి వచ్చేస్తున్నారు. డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పేశారు. అవునా? మరి పాప ఎలా ఉందిరా? ఎక్కువగా ఏడవటం గట్రా చేస్తోందా? పాపతో పౌర్ణమి ఏ ఇబ్బంది పట్టం లేదు కదా? లేదమ్మా, పాప చాలా యాక్టివ్గా ఉంది. అందుకే పౌర్ణమి కూడా టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఉంది. ఆ ధైర్యంతోనే పౌర్ణమి నన్ను ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పింది. చాలా సంతోషంగా ఉందిరా. పాప ఆరోగ్యంగా ఉంటే అదే 1,00,000 రూపాయలు. అమ్మా, పౌర్ణమి పాపతో ఇంట్లో అడుగు పెట్టేసరికి మనం ఇల్లంతా డెకరేట్ చేసి ఒక పండగలా చేద్దాం, సరేనా? తప్పకుండా అలాగే చేద్దాంరా. ఇంతకీ అవన్నీ ఏంటన్నయ్యా? ఇవా, పాపకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. అవునమ్మా, పాపని పౌర్ణమిని ఏ రూమ్లో ఉంచుదాం? పై గది బెటరా, ఇక్కడుంటే బెటరా? ఇక్కడుంటేనే మంచిదిరా. ఏదైనా అవసరం అయితే అందుబాటులో ఉండొచ్చు. సరే అమ్మా, అయితే నేను ఆ గదిలో పోస్టర్స్ అంటించేసి నీట్గా సర్దేస్తాను. ఇదిగో, మీరు మాత్రం ఇల్లంతా క్లీన్గా ఉంచండి. పాప ఇంటికొచ్చేసరికి ఇల్లంతా వద్దంలా కనపడాలి, సరేనా? ఇదిగో,
ఇంత డస్ట్ కూడా ఉండకూడదు. పార్వతి, పాప చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. అలాగే అన్నయ్య. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పాప గురించి నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అదేం కాదురా, కడుపులో ఉన్నప్పటి నుంచి పాప మీద నువ్వెంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు. కాకపోతే నా చిట్టి తండ్రి ఇంత త్వరగా ఇంత మంచి తండ్రిగా మారిపోయాడేంటా అని కాస్త ఆశ్చర్యంగానూ కాస్త ఆనందంగానూ ఉందిరా. సరే, ఇంటి సంగతి వదిలేసి నీ కూతురు గదిని నీకిష్టమైన రీతిలో నువ్వు రెడీ చేసుకో. తర్వాత అందరం కలిసి హాస్పిటల్కి వెళదాం, సరేనా? సరే అమ్మా. ఆ క్యారేజ్ ఇందులో పెట్టు. హర హర మహాదేవ. మానవుడి తలంపుకి భగవంతుడి లీలకి పొంతన కుదరదు. పసికందుల విషయంలో మీ అంచనా తలక్రిందులు కాబోతోంది. ఇది భగవతేచ్ఛ.